ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రూపయ్యుంటే తన మీద చెయ్యి వేయగానే కోపంతో చెయ్యి విరిచేసేదేమో గాని ఇలా భయంతో గొడవ చేసేది కాదేమో. ఒకవేళ గొడవ చేసినా అందరూ నన్ను కొట్టడంతో వీడికి బాగా అయిందని హ్యాపీగా ఫీల్ అయ్యేది, కానీ ఇలా వచ్చి సారీ చెప్పుండేది కాదు. అసలు నన్ను మావ అని పిలిచేది కాదు కదా మమ్మీ. ఏమోరా దీపక్, నిన్నిలా నమ్మించడానికి కూడా అలా యాక్ట్ చేసి ఉండొచ్చు కదా. ఎంత చెప్పినా మమ్మీ నమ్మేలా లేదు. పాపం రుక్మిణిని అనవసరంగా అనుమానించాను. సారీ చెప్పింది, ప్రేమగా మాట్లాడింది. ఇంకా నా పనిలో నేనుంటా. నేను రూపనో కాదో అని తెలుసుకోవడానికి దీపక్ తన వెధవ తెలివితేటలు చూపించాడు. నేను రూపని కాదు అని వాళ్ళు నమ్మడానికి నా తెలివితేటలు చూపించాను. నేనెవరో ఏంటో అని ఆలోచిస్తూ వాడి బుర్ర పాడు చేసుకుంటున్నాడు. ఎందుకైనా మంచిది, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి గారు. అవునమ్మా రూప, విజయాంబిక దీపక్లు నరరూప రాక్షసులు. ప్రాణాలు తీయటం అంటే వాళ్ళకి లెక్క లేదు, భయం లేదు. తెలుసమ్మా, అందుకే ముందు రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకుని నాన్నకి నిజం తెలిసేలా చేద్దాం. ఆ తర్వాత వాళ్ళు చేసిన ప్రతి తప్పుకి శిక్ష అనుభవించేలా చేద్దాం. అప్పటి వరకు నేను చెప్పినట్టు చెయ్యండి. ఏమంటావు రాజు? మీరు చెప్పినట్టే చేద్దాం అమ్మాయి గారు. పెండ్లాం మాట మొగుడింటే ఎట్లా ఉంటుందో ఆ విజయాంబిక దీపకులకి చూపిద్దాం. నాన్న, మీరు ఇక్కడేం చేస్తున్నారు నాన్న? మీ ఈవిడ భయపడుతుంటే ధైర్యం చెప్తున్నాను బంటి. మీరెందుకంటే భయపడతారు? ఇది మా తాతగారిల్లు. దయ్యాలకి భూతాలకి ఎక్కడైనా భయపడవచ్చు, కానీ గుడిలో భయపడకూడదు. అలాగే పెదవలకి పోరంబోకులకి బయట ఎక్కడైనా భయపడవచ్చు, కానీ మా తాతయ్య గారి ఇంట్లో కాదు. చూసారు కదా అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు ఎలా బుద్ధి చెప్పారు. ఆ పెదవాన్ని మా తాతయ్య కొట్టారు, మా నాన్న కొట్టారు, మా అమ్మమ్మ కొట్టింది. ఒక్కరు కాదు, అందరూ కొట్టారు. నేను కూడా కొట్టాను. చూడడానికి మీరు అచ్చమ్మ అమ్మలాగే ఉన్నారు. మీరు ఏడుస్తుంటే మా అమ్మ ఏడ్చినట్టే అనిపించింది. అమ్మా, నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? ఊరుకోను కదా అండి. మీరు ఇక్కడ ఎవ్వరికి భయపడక్కర్లేదు. మీకు అండగా మా తాతయ్య ఉన్నారు, మా నాన్న ఉన్నారు, మా అమ్మమ్మ ఉంది, మా కుటుంబమే ఉంది. నేను కూడా ఉన్నానండి. మీరు ధైర్యంగా ఉండండి.
నన్ను చూస్తే నిజంగా మీ అమ్మ గుర్తొస్తా ఉండదా బంటి? అవునండి. అయితే ఇంక నుండి నన్ను మీ అమ్మే అనుకో. నేను మీ అమ్మలా చూసుకుంటాను. మీ అమ్మ లేని లోటు తీరుస్తాను, సరేనా? అలాగేనండి. అలాగే అమ్మా అను, అండి అనొద్దు. అలాగే అమ్మా. బంటి ఉన్నాడా? ఉదయం నుంచి నువ్వేం తినలేదు, కొంచెం తిను. వద్దు తాతయ్య, నాకు ఆకలిగా లేదు. అలా అనకూడదు బంటి. తాతయ్య మాట వినాలి. తాతయ్య మాట వినాలనే ఉంది నాన్న, కానీ అన్నం తినాలని లేదు. పద నాన్న, మనం వెళ్ళి పడుకుందాం. తినకుండా పడుకోకూడదని చెప్తున్నారు కదా బంటి. బంటి, నువ్వు అన్నం ఎందుకు తినట్లేదు? నువ్వు అన్నం తినట్లేదని తెలిస్తే మీ అమ్మ సంతోషంగా ఉంటదా? నువ్వు ఖాళీ కడుపుతో పస్తు పడుకుంటే మీ అమ్మ కడుపు చల్లగా ఉంటదా? మా అమ్మ లేదు కదా అని ఎవరు చెప్పినారు? మీ అమ్మ ప్రాణం పోయినా మీ అమ్మ ప్రాణం అంతా నీ చుట్టే తిరుగుతా ఉంటాది. ఇప్పుడు కూడా ఈయన్నే యాడ్న ఉండి చూస్తా ఉంటది. నిజంగా నువ్వు మీ అమ్మ సంతోషం కోరుకునేవాడివైతే అన్నం తినను అని చెప్పకూడదు.